ఒక బిల్లు చట్టరూపం దాల్చాలంటే చాలా మేధోమథనం జరగాలి, సంప్రదింపులు పూర్తవ్వాలి, అందరి అనుమానాలు క్లియర్ అవ్వాలి. అప్పుడే స్మూత్గా పాస్ అవుతుంది. లేకపోతే సంఘర్షణ తప్పదు. మహిళా రిజర్వేషన్ బిల్లు తెరపైకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ సంఘర్షణే జరిగింది. అందుకే దశాబ్దాలు గడిచినా ఈ బిల్లుకు మోక్షం కలగలేదు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ పెరుగుతున్న ఈ టైంలో ఇప్పుడు మరోసారి కాలపరీక్షకు నిలిచింది చారిత్రక బిల్లు. ఇప్పుడైనా ముందడుగు పడుతుందా? లోక్సభలో మహిళా బిల్లు పాస్ అయితే ఎప్పటి నుంచి అన్నది అయితే ఆ సిఫార్సు కుదరలేదు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు తెరపైకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ సామాజిక అంశాలెన్నో తెరపైకి వచ్చాయి, చర్చకు వచ్చాయి. మండల కమిషన్ తదనంతర పరిణామాలతో దేశంలో బీసీ నాయకులు చాలామంది తెరపైకి వచ్చారు, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అంటే అగ్రవర్ణాలకు ఆ సీట్లన్నీ ఇచ్చేయడమే అని అప్పట్లో వాదించారు. ఎందుకంటే బీసీ మహిళలకు రిజర్వేషన్ లేకుండా బిల్లు పెడితే అగ్రవర్ణ మహిళలకే అవకాశాలు పెరుగుతాయని, చదువుకున్న పట్టణ నగర ప్రాంతాల్లోనే మహిళల ఆధిపత్యమే పెరుగుతుందన్న వాదనలు వినిపించాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్న చర్చ నడిచింది. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు 33%లో సబ్ కోటా ఉండాలని వాదించారు. అయితే యూపీఏ హయాంలో రాజ్యసభలో పాసైన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ ఎస్టీ మహిళలకు సబ్ కోటా ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశంలో బీసీల రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో 33% మహిళా రిజర్వేషన్లోనూ కోటా ఉండాల్సిందే అన్న చర్చతో ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటుందన్న టాక్ నడుస్తోంది. कि हमारी पार्टी तो ये चाहती है कि देश की महिलाओं को लोकसभा व राज्य की विधानसभाओं में आरक्षण 33% देने की बजाय यदि उनके आबादी को भी ध्यान में रखकर 50% आरक्षण दिया जाता है तो इसका भी हमारी पार्टी पूरे तय दिल से स्वागत करेगी. सरकार इसके बारे में भी जरूर सोच विचार करे. ఇన్నాళ్లు మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తి స్థాయిలో రాకపోవడానికి అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో సంసిద్ధత వ్యక్తం చేయకపోవడమే అంటారు. ఇంకొన్ని సందర్భాల్లో అటెన్షన్ డైవర్ట్ చేయడంతో ఈ ఇష్యూ మూలకే ఉండిపోయింది. ప్రస్తుతం దేశంలో చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఒడిశాలో బిజు జనతాదళ్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే మహిళలకు టికెట్ల విషయంలో రిజర్వేషన్లు వ్యక్తిగతంగా అమలు చేస్తున్నాయి. మిగతా ఏ పార్టీలు కూడా అలా చేయడం లేదు. పరిస్థితిని బట్టి, గెలిచే కెపాసిటీని బట్టి మాత్రమే మహిళలకు సీట్లు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇక చాలా రాష్ట్రాల అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర నామమాత్రంగానే ఉంది. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పుదుచ్చేరి అసెంబ్లీలో 10% లోపే మహిళల ప్రాతినిధ్యం ఉంది. బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ, ఢిల్లీ అసెంబ్లీలో 10 నుంచి 12% మధ్య మహిళా ఎమ్మెల్యేలున్నారు. ఛత్తీస్గఢ్లో 14.44% మహిళా ఎమ్మెల్యేలు ఉండగా బెంగాల్లో 13.7%, జార్ఖండ్ అసెంబ్లీలో 12% మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. 182 మంది ఎమ్మెల్యేలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 8% మందే మహిళా ఎమ్మెల్యేలున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు హిమాచల్ ప్రదేశ్లో మరీ విచిత్ర పరిస్థితి. స్త్రీ పురుష ఓటర్లు దాదాపు సమాన సంఖ్యలో ఉన్నా
68 సీట్లలో 67 మంది పురుష ఎమ్మెల్యేలు ఎలెక్ట్ అయితే ఒక్కరే మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలున్నది కేవలం 8%. देखिए, ये बहुत ही ऐतिहासिक अवसर है। हमने अपनी पुरानी संसद भवन, जिसे अब हम संविधान सदन कहेंगे, वहाँ से आज प्रवेश किया है देश की नई संसद की इस इमारत में। और नई संसद में हम पहली बार प्रवेश कर रहे हैं और उसी दिन हमने आते ही देश की हमारी आधी आबादी, यानी देश के अंदर आज 70 करोड़ के लगभग हमारी महिलाएं हैं, उनके अधिकार की चिंता की है। तो मुझे लगता है कि संसद से हमने बहुत शानदार संदेश देश की आधी आबादी को दिया है कि ये नई संसद आपके हक अधिकार की चिंता कर रही है। इसलिए पहले दिन हम महिला आरक्षण विधेयक लेकर आए हैं। మహిళా రిజర్వేషన్ ఎందుకు అవసరమన్న చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. వ్యవస్థాగత అసమానతలు, అడ్డంకులతో మహిళలు చారిత్రాత్మకంగా చాలా నష్టపోయారని, అందుకే చట్టసభల్లో రిజర్వేషన్ కోరుకుంటున్నారంటున్నారు. దేశంలో పురుషుల దరిదాపుల్లోనే మహిళా ఓటర్లు ఉన్నా వారి ప్రాతినిధ్యం మాత్రం పెరగలేదు. అందుకే రిజర్వేషన్ అంటున్నారు. हम सब आज बहुत खुश हैं। हमारी नेता जो हैं सोनिया गांधी जी, उन्होंने प्रपोज किया था 33% वुमेन रिजर्वेशन के लिए, तो आज वो अप्रूव हो गया है, वो पास हो गया है। हम बहुत ही खुश हैं। राजीव गांधी जी को आज सभी महिला टीम याद कर रही है कि राजीव गांधी का सपना था कि 33% महिलाओं को मिलना चाहिए। वो सपना श्रीमती सोनिया गांधी जी ने महिलाओं के लिए करके दिखाया। इसलिए मैं श्रीमती सोनिया गांधी जी को धन्यवाद करने आई हूँ। భారత్ లో పంచాయతీ రాజ్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ఉంది. ఇది రాజ్యాంగంలోనే ఆర్టికల్ 243D ప్రకారం సాధ్యమైంది. 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆమోదించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో మహిళలు, అణగారిన వర్గాలకు 33.3% రిజర్వేషన్లు తప్పనిసరి చేశారు. ఆ చారిత్రక సవరణ ద్వారా 14.5 లక్షలకు పైగా మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టి స్థానిక సంస్థల పాలనలో భాగమయ్యారు. ప్రస్తుతం 21 రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను 50%కి పెంచాయి. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, బెంగాల్ ఉన్నాయి. ఈ పరిణామంతో మహిళా సాధికారత పెరిగిందని, చట్టసభల్లో రిజర్వేషన్లు సానుకూల ప్రభావాన్ని చూపించాయని ఇటీవలి అధ్యయనాల్లో వెల్లడైంది. ఇప్పుడు అసెంబ్లీలో, పార్లమెంటులోనూ అదే రిజర్వేషన్ అమలైతే మరింత ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అందుకే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అవసరమని చాటి చెబుతున్నారు.